जब तक सूरज चांद रहेगा ఈ రోజు కెమెరా ఆన్ చేస్తానా ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి మొట్టమొదటిసారి వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు మాజీ పిసిసి అధ్యక్షులు ఆంధ్ర ఎక్కడున్నారు వచ్చింది రుద్రరాజు అన్న గారు వేదిక మీదకి రావాలి. ఈరోజు ఇక్కడికి రావటానికి మరి ఎంతో అట్టాసంగా చేసుకుందాం. మొదటికేనే మాకు గురువులు మహేష్ అన్న గారు ఇలా పిసిసి అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే 21వ తారీఖు వస్తా అని తర్వాత మంత్ ఎండింగ్ వస్తా అని దురదృష్టం ఏంటంటే ఫోన్ చేసి ఇట్లా ఎమర్జెన్సీ రాయందరు ఇట్లా అని చెప్పగానే నిజంగా కూడా అన్న మాకు చాలా బాధేస్తుంది. మొదటికేలి ఆర్గనైజేషన్ లో జెండా పట్టుకొని తిరిగి పార్టీ ఎన్ని కష్టకాలంలో కూడా అన్ని భరించి ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి మన పిసిసి అధ్యక్షులకు ఇలా ఈ పదవి రావటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నదన్నా. మరి కాకపోతే బాధ కూడా ఉన్నది రాత్రి రావటం అనేది. మరి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ఈ బీజేపీ తొట్టి గ్యాంగు దీనికోటి ఓడో చాయ్ వాలా అంటాడు, ఓడో విస్కీ వాలా అంటాడు, ఓడో పానీ వాలా అంటాడు. ఇక నిన్న మొన్న సోడా వాలా గారు వాడు అంటాడు కదా, రాహుల్ గాంధీ గట తండ్రికి పట్టిన గతి పడుతుందట, ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందట. ఓడంటాడు నాలుక కట్ చేస్తే 30 లక్షలు ఇస్తాను ఒకడు, 11 లక్షలు ఇస్తాను ఒకడు మాట్లాడతాడు. అరే ఎన్నడన్నా నీ కుటుంబంలో ఎవడన్నా త్యాగం చేసినారా? మీకు త్యాగాలంటే తెలుసారా? అసలు మొట్టమొదలు మీరు సెంటిమెంట్ మీద రాముని పేరు చెప్పుకొని బతికినటువంటి దుర్మార్గులు మీరు. కూడా ఎక్కడైతే కట్టుకున్నామో అక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించకుండా ఓడగొట్టినటువంటి చరిత్ర భారతీయులది. ఒరిజినల్ రాముని భక్తులం మేము. మీరు డూప్లికేట్ నా కొడుకులు పేరు చెప్పుకొని బదనాం చేసుకుంటా తిరిగి ఓట్ల రాజకీయాలకి ఒకడు తిరిగితే తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి వాడు గాజులు చీర పట్టుకొని తిరుగుతాడు, ఒక టీం తిరుగుతా అంటే దానికి వత్తసు భక్తానికి ఇంకో టీము. ఎంతసేపు అభివృద్ధి చేసి బతకటం కాదు వీళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు ఓటు అడిగేటోళ్ళు కాదు. ఎంతసేపు సెంటిమెంట్ పేరు చెప్పుకొని బతుకుతూ రాజకీయంగా పబ్బం గడుపుకొని ప్రజలను మోసం చేయాలని 10 ఏళ్ళు చేసిర్రు. బిడ్డ ఇక మీకు మోసం చేసే అవకాశం లేదు. మిమ్మల్ని నిజంగా కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా గడప ఇల్లు ఆటో ఎక్కి లారీ ఎక్కి తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇవాళ ముందుకు పోతా అంటే ఆయనను కూడా చంపాలని చూస్తారు దుర్మార్గులు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కొసెళ్ళినరా? అందరూ మధ్యంతర చావులే చచ్చిపోయిన పాపం దేశం గురించి త్యాగాలు చేసి. పోనీ వారి ఇంటి గురించి చేసుకున్నారా? ఇందిరాగాంధీ మాత్రం రాజీవ్ గాంధీ గారి ఇంటి గురించి చేసుకున్నారా? అరే 10 ఏళ్లల్లా ప్రధానమంత్రి పదవి చేయమని చెప్పి మొత్తుకుంటా అంటే కూడా పదవికి దూరం రాజకీయానికి దూరం ఉన్నటువంటి గొప్ప కుటుంబం గాంధీ కుటుంబం. దానికి కాలు గోటికి సరిపోరు. మీరు విన్న రాహుల్ గాంధీని చంపుతానంటాను రా బిడ్డ. ఒక్క రాహుల్ గాంధీ గారికి ఏదైనా కావాలి బిడ్డ, మీ ఒక్కడు మిగిలిన గుర్తు పెట్టుకోండి. ఇదివరకు ఈయన ఓపిక లేదు. గాంధీ కుటుంబంలో ఇంకోరని కోల్పోతానికి మేము సిద్ధంగా లేం బిడ్డ. ఇవాళ గాంధీ కుటుంబంలో కోల్పోయినామంటే దేశాన్ని కోల్పోయినంత బరాబరు. మీరు ఎంతసేపు శవాల మీద పేలాలు ఎరక తినటం తప్ప నాకు ఒక్కడన్నా త్యాగం చేసే కుటుంబం నగరపై మీరు ఒక్కటి చెప్పండి. ఒకడు మతం పేరు చెప్పుకొని తిప్పుతాడు, ఒకడు ప్రాంతీయతత్వం పెట్టుకొని తిరుగుతాడు. ఇదే దుకాణం మీది. అందుకే పక్క కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇక ఎట్లాగో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా వస్తుందని తెలిసి ఇక ఈ కుట్ర కుతంత్రాలు చంపడానికి దుకాణాలు పెడతారు. సో ఏదేమైనా ఇంత ఎండల మీ ఇంత ఓపిక బట్టి ఉన్నందుకు మరి మీకు ఒక్కటి నాయకులందరూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరూ కూడా ఎండలో ఉన్నారు చాలామంది. మీకు విజ్ఞప్తి,
ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేసిన 10 సంవత్సరాలు జైలు శిక్ష వహించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వారితో వారి బిడ్డ అయిన ఇందిరాగాంధీ గారు కూడా జైలు జీవితంలో పోకుండా తండ్రితో సహకారం ఉండి ఎన్నో రకాల కష్టసుఖాలకు పడబడ్డ ఇందిరాగాంధీ గారు కానీ మరి ఇందిరాగాంధీ దేశ సమగ్రత కొరకు కూడా టెర్రరిస్ట్ చేతిలో అంతమైన రాజీవ్ గాంధీ గారు కూడా అందరి దేశ ప్రజల కొరకు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కొరకు వారి విజ్ఞప్తి చేస్తే వారు వచ్చి కూడా ఈ దేశం కొరకు కూడా ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి సుపుత్రుడు దేశ ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం 2 సార్లు వచ్చింది. 2సారి కంపల్సరీ ఆయన అయిపోయింది అందరం అనుకున్నాం మేమందరం. కానీ వారి అమ్మగారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి నేను అర్హత లేదు, మన్మోహన్ సింగ్ మరొకసారి చేయాలని ఒక నీతి నిజాయితీమైన మంచి వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన ఘనత గాంధీ కుటుంబందా కాదా? అలాంటి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా మర్డర్ చేస్తాడు. ఎవరు మర్డర్ చేస్తాడు? మీరు కూడా టెర్రరిస్టులు. అసలు మీ పార్టీలో బంది మూడో చేసి మేము కూడా టెర్రరిస్ట్ చెప్పని తెచ్చేసి ఎవరైతే ఈ విధంగా విమర్శిస్తున్నారో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కానీ, రీజనల్ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, మాకు పార్టీలకు అతీతంగా మేము కూడా టెర్రర్ పార్టీ చేస్తా చెప్పి తీర్చారండి. దమ్ము ధైర్యంగా ఉంటే ఎదిరించడానికి రండి దగ్గర ఉంటే. కానీ లేనిపోని ఆశామాషాలు మాటలు చెప్తే ఈ దేశంలో ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా 18 సంవత్సరాల ఓటకు అక్కిన రాజీవ్ గాంధీ గారి మొన్నే మా కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ మాట చెప్పాడు, ప్రజలందరికీ సందేశం ఇచ్చాడు. 18 సంవత్సరాల యువతి యువకులందరూ కూడా ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి స్ఫూర్తితోడు ఈరోజు మన రాజ్యాంగం గ్రామ స్థాయి దేశ స్థాయి కూడా అధికారం రావడానికి మన చేతులు అప్పచెప్పిన మహనీయుడు. వారి సుపుత్రుడైన రాహుల్ గాంధీ గారి విషయంలో ఎవరు మాట్లాడినా సహించలేదు. దేశ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులైన ఈ దేశ కొరకు చేస్తున్న త్యాగాల్ని అది ఇందిరా గాంధీ గారి కుటుంబం తప్ప ఈ దేశంలో ఏ పార్టీకి అర్హత లేదు, చెప్పుకోవడానికి అర్హత లేదు వారందరికీ. అందుకు ఇలాంటి నిరసన కార్యక్రమం మేము అందరం పాల్గొనడం రియల్గా వారిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు కార్యకర్తల మనోభావాలను అనుకూలంగా ఏఐసిసి పార్టీ నిర్ణయించి ఒక చరిత్ర ఉంది. మాట్లాడే వాళ్ళకి ఈరోజు స్వతంత్రం కొరకు పోరాడినప్పుడు ఈ తోక పార్టీలు ఏవి కూడా లేవు. 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన కుటుంబం నెహ్రూ కుటుంబం. అంతేకాదు ఈ దేశం కొరకు బడుగులకు, పేదలకు, బలహీన వర్గాలకు ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి 20 సూత్రాల పథకాన్ని తెచ్చినటువంటి ఇందిరాగాంధీని అంతకులు ఈ దేశం కొరకు బలిదానమైంది ఇందిరాగాంధీ. అదేవిధంగా రాజీవ్ గాంధీ కంప్యూటీకరణ తెచ్చి 18 సంవత్సరాలకి ఓటు హక్కును తెచ్చి నవతరానికి నాందిగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ దేశం కొరకు మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్కు అవకాశం ఇచ్చి ఈ దేశ సేవ కొరకు నిలిచినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగి ఈ యొక్క మతోన్మాద పార్టీ గురించి ఈ దేశం కొరకు పేద ప్రజలకు అండగా నిలవాలని, ఈ దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ మతోన్మాద పార్టీ మట్టిలో కలవాలని పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీని ఈరోజు మీ నాయనమ్మకు పట్టిన గది పడుతుందని ఒక దుర్మార్గులు మాట్లాడినటువంటి విషయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని పాతాళ లోకముల పాతర పెట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ఈ దేశ ప్రజలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది ఈ దేశంలో మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ 2సారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక అలాంటి వారిని ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తారు. తరుణంలో దురదృష్టకరమైన సంఘటన మన యొక్క దేశ నేత కోన్ బనేగా అంటే రాహుల్ గాంధీని ఒక దుర్మార్గు టెర్రరిస్టుతోని పోలుస్తాడు. ఇంకో దుర్మార్గుడు మొత్తానికి మన ఇందిరమ్మ ఫ్యామిలీని ఎక్కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సోదరులారా, ఈనాడు ఇంత పెద్ద ఎత్తు తరలిలో వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలకు అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. సోదరులారా, ఒక్కసారి గమనించండి, ఈ భారతీయ జనతా పార్టీ అనేది మాలా మాదిగలను విడదీసుడు కాదు, ఓబీసీల మీద, ఎస్టీల మీద ఒక పెద్ద కుట్ర పన్నింది. తప్పనిసరిగా మనం అందరం ఐక్యమవుతాం అనే దురుద్దేశంతో, ఎందుకంటే
కాంగ్రెస్కు అండగా ఉండేది ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాబట్టి వారిని దూరం చేసే విధంగా పోతున్నారు, రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా పోతున్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ వచ్చిన యువతనందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రాబోయే రోజులలో ఈ యొక్క మన కాంగ్రెస్ రాకుండా చేయాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆశలతో ఉన్న అందరినీ కూడా మనల్ని వారు అడియాసలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నఫరత్ కే బజార్ మే పూల్ బిఛాయింగే అన్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఖబర్దార్, మీడియా ద్వారా చెప్తున్నాం బిడ్డలారా, రాహుల్ గాంధీ ఇందిరా ఫ్యామిలీ మీద ఒక ఈగ వాళ్ళన కూడా ఏ ఒక్క ప్రతి కార్యకర్త సైనికుల్లాగా మీ సంగతులు చెప్తారని ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష వారికి ధన్యవాదాలు. పర్కాల్ శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఈ బీజేపీ నాయకులకు అసలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ సమగ్రతకు, దేశ భవిష్యత్తుకు, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసిన కుటుంబము మరి నెహ్రూ గారి, మోతీలాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబము అని చెప్పి చెప్పక తప్పదు. ఇందిరాగాంధీ గారు బలహీనలు అని అంటే ఏదో ఆసామాయిసీ విషయాల గురించి కాదు, లేకుంటే అవినీతితో వేట గురించి కాదు. ఈ దేశ సమగ్రత గురించి తను తీసుకున్న చర్యలను కొందరు నచ్చక, కొందరు టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి ప్రధానంగా పాకిస్తాన్ సహకారంతో ఉన్న మరి ఖాలిస్తాన్కు సంబంధించిన వాళ్ళ యొక్క కుట్ర వలన ఇందిరాగాంధీ గారు బలైనలు. అంటే ఈ దేశం గురించి బలైన కుటుంబము ప్రథమ వ్యక్తికి ఇందిరాగాంధీ గారు అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు కూడా బలైనలు అని అంటే ఏదో విషయం నుంచి కాదు. మన పక్కనున్న శ్రీలంకకు సంబంధించి అక్కడ అల్లకొల్లాలు జరిగినప్పుడు మన పొరుగు దేశంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించిన సందర్భంలో ఎల్టీటీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బలి తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దేశ సమగ్రత పరిరక్షించడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి అని ఒక ఆలోచనతోటి, అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి మరి కన్యాకుమారి దగ్గర నుండి మొదలు పెడితే కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసి ప్రజల సమస్య తెలుసుకొని ప్రజల్లో మమైకమైన వ్యక్తి ఇవాళ ప్రజల వ్యక్తి. ఇవాళ మనం చూస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 400 एक बार 400 సీట్ అన్న బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 35 సీట్లతోటి మనం అధికారం కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ బీజేపీ నాయకత్వం చూస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి మొదలు పెడితే గల్లీలో ఉన్న బీజేపీ కార్యకర్త వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఒక రకమైన భయంతో కూడిన ఆలోచనతోటి ప్రజలలో ఒక అభద్రత భావాన్ని సృష్టించడానికి, ప్రజలలో ఒక తప్పుడు ప్రచారం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి రాహుల్ గాంధీ గారిని రక్షించుకుంటారు, రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారు. ఏలెత్తి చూయించినా కూడా తగిన శిక్ష చేయడానికి కూడా, తగిన చర్యలు తీసుకోవడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ వాళ్ళందరం కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, దేవుళ్ళను కూడా విభజించి పాలించాలని చూస్తున్నారు, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇన్ని విధాలు కూడా ఇవాళ బీజేపీ మరి ఒక రకంగా చెప్పాలంటే ధనికులకు మాత్రమే అండగా ఉంటుంది, కానీ బడుగు బలహీన వర్గాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనుక ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా రేపు రాబోయే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంతవరకు అయిన ఎన్నికలన్నీ కూడా సెమీఫైనల్స్, ఫైనల్ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే రేపు వచ్చే ఫైనల్ ఎన్నికలలో ఈ బీజేపీ నాయకత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుండి మనం పోవాలి అని చెప్పి ప్రతిదాన్ని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పటి వరకు కూడా మనం మొట్టమొదటిగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు అనేది ముఖ్యంగా అందరికీ తెలుసు. మరి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా? సోనియా గాంధీ గారు, అది కాంగ్రెస్ పార్టీని. మరి దీన్ని అన్నీ మర్చిపోయి ఓడేమో నాలుక కట్ చేస్తానంటాడట, ఇంకోడేమో టెర్రరిస్ట్గా మారిందంటాడట. ఇది ఎక్కడి పైత్యం అని అడుగుతున్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళందరికీ కూడా గుర్తించుకోవాలి, ఇందిరమ్మ అంటే గరీబీ హటావో అని ఇప్పటి వరకు కూడా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తల్లి ఇందిరమ్మ.
మరి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను ముందుకు తీసుకుపోయిన రాజీవ్ గాంధీ గారి గురించి కూడా ఆలోచించాలి. 2 సార్లు తనకు అవకాశం ఉన్నా కూడా ఈ సీటు ముఖ్యం కాదు, నాకు దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండే సీటు ముఖ్యమని సోనియా గాంధీ గారు ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గమనించి ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రజల కోసమని, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలంతా కూడా ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఇవన్నీ చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి పైత్యం వచ్చింది అనిపిస్తుంది. ఈ బీజేపీ వాళ్ళకేమన్నా మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఏమైనా కూడా ఖబర్దార్ చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారి విషయం ఇంకొకసారి మాట్లాడితే ఎవరం కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరం కూడా మాట్లాడిన వాడిని అక్కడికి వచ్చి కూడా తనడానికి సిద్ధంగా ఉన్నారు అందరని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మేయర్ గారు మీరు కూడా 2 నిమిషాలు ఈనాటి ధర్నా కార్యక్రమానికి పెద్దలు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున నిర్వహించడానికి వచ్చినటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వేదిక మీద మాట, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించడం చూసి భవిష్యత్తులో వారి వల్ల ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి వెంట ఉంటున్నారన్న ఉద్దేశంతో ఈరోజు వారు చేసినటువంటి అక్కడ సింగ్ అనేవారు ఇందిరమ్మలకి పట్టిన గతే పడుతుందని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. స్వాతంత్రం తెచ్చిన కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. ఆ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మనం అందరం కూడా చూసినాము, రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారే వారు చేస్తున్నటువంటి రాహుల్ జోడో యాత్రతోటి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పాలన ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వెంటనే ఉంటారు. వారు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దాన్ని ఊరుకోరు చూస్తూ అందరూ కూడా తగు గుణపాఠం చెప్తారు. వారి వ్యాఖ్యలు చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నేను సాక్షాత్తు పార్లమెంటులోనే చూశాను. రాహుల్ గాంధీ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు. ఎంతవరకు దిగజారుతారంటే మీ జాతి ఏంటి, జాతి అనే పదం తెలియని వాళ్ళు కూడా కులగణన గురించి అడుగుతున్నారంటే మాకు అక్కడ వెనకాల ఉన్న కాంగ్రెస్ ఎంపీలకి కానీ ఎన్డీఏ ఇండియా అలయన్స్ కూటమి ఎంపీలందరికీ కూడా కోపం వచ్చింది. కానీ చాలా నింపాదిగా రాహుల్ గాంధీ గారు నిలబడి మీరు ఎంతైనా నన్ను అవమానించుకోండి కానీ నేను ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాను, ఇదే పార్లమెంట్ సాక్షిగా అని వాగ్దానం చేసినారు. ఆయనకి ఎంత నిమ్మదనము ఉన్నదో దాన్ని అంతగానో ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అబ్కీ పార్ 400 పార్ అని చెప్పి 400 కాదు కదా 300 కూడా దాటలేదు. అందుకే వాళ్ళలో భయం ఏర్పడింది, వాళ్ళ నమ్మకం సన్నగిల్లింది. కాబట్టే రానున్న రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో నిల్చుంటుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. రానున్న ఎన్నికల్లో కూడా ఎట్లయినా వీళ్ళని కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినాలి అనే విషయంగా కాగిత పుల్లలు అందరినీ కూడా ముందు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకున్న పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షతన మన కాంగ్రెస్ అంతా కూడా బలపడుతుంది. అదేవిధంగా కేంద్రంలో కూడా మనం బలపడుతున్నాం. రానున్న రోజులన్నీ కూడా కాంగ్రెసే ఉంటున్నాయి. ఇక్కడ అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. కాబట్టి అందరం కూడా రాహుల్ గాంధీ గారిని వెనుక నడుద్దాము. ఆయనకి మన లీడర్ ఆఫ్ అపోజిషన్గా మనకు వచ్చిన ఏదైతే పేరుందో దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్దామని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తక్షణం మాటిచ్చినటువంటి ఏకైక మంత్రివర్యులు నాకు ఇవాళ నిజంగా కూడా వారు ఒప్పచెప్పినందుకు నేను జాగ కోసం ఒక 1 నెల రోజులు నేను తిరిగి నన్ను దొరకబట్టుకున్న ఆఖరికి. సరే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న గారిని మాట్లాడవచ్చు. సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతనంగా నియామకం పొంది భద్రకాళి అమ్మవారి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.